పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటేనే చాలా హడావిడిగా ఉండేది. రీసెంట్ టైమ్స్లో అది బాగా తగ్గిపోయింది అనేది వాస్తవం. కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది ఒప్పుకోరు, కానీ పవన్ కళ్యాణ్కి సినిమా మీద ఉన్న డెడికేషన్ తగ్గిపోయింది అనేది వాస్తవం. వరుసగా 4 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు పవన్ కళ్యాణ్ కెరియర్లో ఉండటం వల్ల 2 తెలుగు రాష్ట్రాల యూత్ అంతా కూడా అతన్ని ఫాలో అవటం మొదలుపెట్టింది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. విపరీతమైన ఫ్యాన్ బేస్ కళ్యాణ్కు మాత్రమే సొంతమైంది. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలపైన దృష్టి పెట్టడం తగ్గించేశారు. దీనివల్ల ఫ్యాన్స్ చాలా నిరాశపడ్డారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 23వ తారీఖున చాలా ప్రాంతాలలో ప్రీమియర్ షోస్ వేశారు. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో కంప్లైంట్ ఏమైనా ఉంది అని అంటే విఎఫ్ఎక్స్ బాలేదు అని కొంతమంది కామెంట్ చేశారు. చిత్ర యూనిట్ దృష్టికి అది చేరి దానిని తొలగించారు. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వర్షన్ని చిత్ర యూనిట్ ప్రజెంట్ చేసింది. అయితే ఈ అప్డేట్ వర్షన్ని చాలామంది చూడటానికి ఇష్టపడుతున్నారు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు కామెంట్ చేశారు. హరిహర వీరమల్లు సినిమా రేపు సాయంత్రం శరత్ సంగం థియేటర్ వైజాగ్ దగ్గర చూడబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. అంతేకాకుండా చాలామంది ఆడియన్స్ని అక్కడికి రమ్మని ఇన్వైట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా చూడటానికి నేను వస్తున్నాను అంటే సరిపోద్ది. అది పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్. బట్ ప్రేక్షకుల్ని పిలిచే పరిస్థితి వచ్చింది అని అంటే సినిమా రిజల్ట్ ఎలా ఉందో మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న 2 సినిమాలు కూడా విపరీతమైన అంచనాల మీద ఉన్నాయి. దీనికి కారణం ఇద్దరూ కూడా పవన్ కళ్యాణ్కి వీరాభిమానులు అవ్వటం. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధిస్తుంది అని చాలామంది విపరీతమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక హరీష్ శంకర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదివరకే గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఈసారి ఉస్తాద్ సినిమాతో దానిని మించి హిట్ ఇవ్వబోతున్నాడు అనేది అందరికీ ఉన్న నమ్మకం. చూడాలి మరి ఏమవుతుంది అనేది.